వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు టైం 2:30 వస్తుంది, 2:23 అవుతుంది. సో ఈరోజు 24 డిసెంబర్ ట్యూస్డే మంగళవారం. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇది మెట్రో ఎక్స్ప్రెస్ బస్ అన్నమాట. నేను సికింద్రాబాద్ నుంచి చంద్రాయణగుట్ట వరకు జర్నీ చేస్తున్నా. సో ఇప్పుడు టైం 2:25 అవుతుంది, 2:25. సో ఈరోజు మంగళవారము. సో స్టార్ట్ అయిపోయింది బస్ అయితే. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గురుద్వారా ఉంటుంది. సో నేను సికింద్రాబాద్ నుంచి చంద్రాయణగుట్ట వరకు చేస్తున్నా. ఫేర్ 35 రూపీస్ మెట్రో ఎక్స్ప్రెస్లో అయితే. సో ఆర్డినరీ ఎక్కితే 30 ఉండొచ్చు మేబీ. సో నేను 8Aలో చంద్రాయణగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు ఆల్రెడీ చేసేసా జర్నీ. మీరు చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. చూడండి, పబ్లిక్ అయితే బాగానే ఎక్కారు. సో స్టేషన్ కాబట్టి చాలామంది ఎక్కేశారు. ఈ బిల్డింగ్ ఆపోజిట్లో ఇంకో బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ సికింద్రాబాద్ రీజియన్ సైడ్ వెళ్ళొచ్చు మనము. సో మెయిన్గా ఓల్డ్ సిటీకి వెళ్ళడానికి ఈ బస్ చాలా బెస్ట్. సికింద్రాబాద్ సైడ్ చర్చిలు చాలా ఉంటాయన్నమాట. చర్చెస్ అయితే ఇక్కడ లేబర్ అడ్డా ఉంటుంది. సో హోటల్స్కి కానీ మీరు తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి పబ్లిక్ని తీసుకెళ్ళొచ్చు. క్లాక్ టవర్ దగ్గర ఉంటారనమాట. హోటల్స్కి ఎవరైనా లేబర్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళొచ్చు. యశోద హాస్పిటల్ ఇక్కడ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఎంట్రీ అటు సైడ్ ఉంటుంది యశోద హాస్పిటల్. సికింద్రాబాద్ది చాలా పెద్ద హాస్పిటల్ ఇది. హోటల్ వెనకాల ఉంటుంది చూడండి. ఇది కూడా 40 నెంబర్ బస్. థియేటర్ని మార్కెట్ చేసేసిండు. చాలా థియేటర్స్ ఇట్లే చేస్తున్నారు ఈరోజు రేపు అయితే. 26M అక్కడ ఉంది చూడండి, ఆ బస్ 26M. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ సిటీలో ఆల్వేస్. అటు సైడ్ మనం ఇప్పుడు రాష్ట్రపతి రోడ్లో ఉన్నాము. ఆర్పి రోడ్ అని కూడా అంటారు దీన్ని. రాష్ట్రపతి రోడ్, దిస్ ఈస్ రాష్ట్రపతి రోడ్. ఆర్పి రోడ్ అని అనొచ్చు. ఎస్డి రోడ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ రూట్లో వెళ్తే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో రాణిగంజ్ ఏరియాలో ఉన్నాం మనమైతే ప్రెసెంట్. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్, అదే అన్నమాట. ఈ బస్ ఎక్కితే ఈ టెంపుల్ సైడ్ కూడా రావచ్చు మనం. 8A. G బస్, అది కూడా ఎప్పుడన్నా చేస్తా. మళ్ళీ సిగ్నల్ వచ్చేసింది, సిగ్నల్ దగ్గర ఉన్నాము. సిగ్నల్ అయితే పడ్డది చూడండి. కరాచీ బేకరీ ఉంటుంది ఇక్కడ ఎక్స్ రోడ్ దగ్గర. రోష్ని లైట్స్ అని బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ ఎక్స్ రోడ్ అన్నమాట. ఇదే ఆర్పి రోడ్ పైన ట్రైన్ బ్రిడ్జ్ ఉంటుంది పైన చూసుకోవచ్చు. లింగంపల్లి వైపు వెళ్ళే ట్రైన్ బ్రిడ్జ్ అది. అక్కడ ట్రైన్ వెళ్తుంది కానీ ఏం కనిపిస్తలేదు మనం ఉన్న ప్లేస్ నుంచి. అక్కడ నుంచి పడే వాటర్ అంతా పడుతుంది కింద. ట్రైన్లోంచి పడే వాటర్ అంతా కింద పడుతుంది. దానికి కొంచెం చేశారు కానీ ఏం చేసినా పడేదైతే పడుతుంది కదా. ఖాళీగా ఉన్నాయి రోడ్స్, అస్సలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అస్సలు ఖాళీగా ఉన్నాయి. చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే అస్సలు విలేజ్ లాగా అస్సలు వెహికల్సే ఉండవు, లేకపోతే ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇందాక ఆపోజిట్లో కూడా వెళ్ళింది బస్ అయితే.
మనం కూడా నించోవాల్సి వస్తుంది వస్తే. అక్కడ చూడండి ట్రైన్ ఉంది, కానీ అది అంత కరెక్ట్గా అనిపించట్లేదు. సో మనం ట్యాంక్ బండ్ సైడ్ మూవ్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ అంటే హుస్సేన్ సాగర్. సంజీవ పార్క్ వెళ్ళే దారి ఇక్కడ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోతుంది ట్యాంక్ బండ్ అయితే. చూడండి ట్యాంక్ బండ్ స్టార్ట్ అయిపోతుంది, కానీ ఏం కనిపించదు అస్సలు. ఈ తోరణం నుంచి స్టార్ట్. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ అన్నీ ఇక్కడ లేవు అన్నమాట ట్యాంక్ బండ్ సైడ్. మొత్తం అటు బంజారా హిల్స్, 50 hills అటు సైడ్ ఉన్నాయి. దీన్ని ఎంత బాగా డెవలప్ చేయాలనుకుంటున్నా కానీ ఫెస్టివల్ వినాయక చవితి రాగానే మొత్తం ఇది అయిపోతుంది. ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ట్యాంక్ బండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక దర్గా ఉంటుంది, అక్కడ నుంచి మెయిన్గా స్పాట్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ సగం సిటీ వరకు అయితే కనిపిస్తుంది, కానీ మెయిన్గా న్యూ సిటీ అయితే కనిపించదు ఇక్కడ నుంచి. ఖాళీగా ఉంది, అస్సలు ఎవ్వరు లేరు. కానీ ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈవినింగ్లో. బుద్ధుడు అక్కడ ఉన్నాడు. అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది అటు సైడ్. అటు సైడ్ నెక్లెస్ రోడ్, ఆ బిల్డింగ్స్ ఉన్న సైడ్. మన సచివాలయం, సెక్రటేరియట్ బెంగళూరులో ఉన్న విధాన సౌధ టైప్లో కట్టిండ్రు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. బిర్లా టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. బిర్లా మందిర్ చిన్న కనిపిస్తుంది పైన. బిర్లా టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఎండ్ అయిపోతుంది అన్నమాట. అక్కడ ఆ కమాన్, ఇక్కడ నుంచి ఈ కమాన్కి మెయిన్గా ఎండ్. ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్. సో అటు రైట్ సైడ్లో వెళ్తే మనము లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ అటు సైడ్ వెళ్ళొచ్చు. రైట్ సైడ్ ఆ రూటు. అండ్ మెహందీపట్నంకి వెళ్ళడానికి కూడా అదే రూటు, ఖైరతాబాద్ అటు సైడ్. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హ్యాబిట్స్. అక్కడ ఉన్న స్కై స్క్రేపర్ ఓల్డ్ సిటీలో అన్నిటికన్నా పెద్దది, అది హ్యాబిట్స్లో ఉంది. ఫస్ట్లో ఈ బిల్డింగ్ అన్నిటికన్నా పెద్ద స్కై స్క్రేపరు అప్పుడు. ఇప్పుడు ఇది అన్నిటికన్నా చిన్నది అయిపోయింది.
ఆ టైంలో ఇదే అన్నిటికన్నా పెద్ద స్కై స్క్రేపర్. ఈ ఫ్లైఓవర్ ఉంటుంది ఇక్కడ కింద ఎక్స్ రోడ్. ఇక్కడ ఉంది కదా బాబు ఖాన్ ప్రాపర్టీ, ఇది కూడా. సో ఇది కూడా స్కై స్క్రేపర్. ఆ టైంలో ఒక లెవెల్లో హైట్లో ఉండే అన్నిటికన్నా కూడా. సో ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీలో వచ్చేసాయి కాబట్టి చాలా పెద్దవి, ఇవన్నీ చీప్ అయిపోయాయి. ఇంతకుముందు చాలా పెద్ద బిల్డింగ్స్ ఇవి మెయిన్గా. కానీ ఈ టైంలో వచ్చేసాయి కాబట్టి దీనికి ఏం లేదనమాట. అన్నీ చాలా హైట్లో కట్టేస్తున్నారు బిల్డింగ్స్ అయితే. మనం ఇప్పుడు హ్యాబిట్స్ చేరుకోబోతున్నాం. అది లక్డీ కపూల్కి వెళ్తుంది రూట్, కానీ అది వన్ వే, అటు నుంచి వెళ్ళలేము మనమైతే. నిజాం కాలేజ్ బస్ స్టాప్. అండ్ ఇది చూడండి, ఇది ఇప్పుడైతే చాలా హైట్ బిల్డింగ్. ముంబైలో ఉన్న టైప్లో ఉంది ఈ బిల్డింగ్. ఇప్పుడు హ్యాబిట్స్కి వెళ్ళే నా వీఆర్ ఇన్ హ్యాబిట్స్ దగ్గర ఉన్నాం మనము. హ్యాబిట్స్ బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్ హ్యాబిట్స్. జగదీష్ మార్కెట్ ఉంటుంది ఆపోజిట్లో బస్ స్టాప్ దిగితే. సో దిస్ ఈజ్ ద హ్యాబిట్స్ బస్ స్టాప్. ఇక్కడ సిగ్నల్ పడ్డది, రైట్ సైడ్లో జగదీష్ మార్కెట్ ఉంటుంది. సో ఇటు సైడ్ రైట్లో వెళ్తే నాంపల్లి రైల్వే స్టేషన్ రూట్ ఉంటుంది, వన్ వే అది నాంపల్లి రైల్వే స్టేషన్కి. అండ్ స్ట్రీట్కి వెళ్తే ఎంజే మార్కెట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే కోటి సైడ్ వెళ్తాం మనము. సో ఇది పోస్ట్ ఆఫీస్, హైదరాబాద్లో ఉన్న పెద్ద ఆఫీస్ అన్నమాట హ్యాబిట్స్ దగ్గర. సో ఎంజే మార్కెట్ సైడ్ వచ్చేసాం మనము. ఇప్పుడైతే ప్రజెంట్ జేఎన్ రోడ్ అని అంటారు ఇందాక మనం వచ్చిన రోడ్ని. మోసం జాహి మార్కెట్, ఇదే ఎంజే మార్కెట్. చూడండి ట్రాఫిక్ అయితే ఇటు సైడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 218H బస్ వెళ్తుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అని అంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సిగ్నల్ రిలీజ్ అయింది. సో ఇది కూడా చాలా పెద్ద సెంటర్ పాయింట్. అండ్ దట్ రూట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ నాంపల్లి రైల్వే స్టేషన్, గాంధీ భవన్ నాంపల్లి రైల్వే స్టేషన్. సో ఇది. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ మెయిన్ ఓల్డ్ సిటీ. సో ఇక్కడ అఫ్జల్గంజ్ పెద్ద మార్కెట్ ఉంటుంది, బేగం బజార్. ఎంటరింగ్ ఇంటూ బేగం బజార్. బేగం బజార్కి రావడానికి కూడా ఇది చాలా బెస్ట్ బస్సు. సికింద్రాబాద్ నుంచి అయినా కూడా, చంద్రాయణగుట్ట నుంచి రావాలనుకున్నా బెస్ట్. ఇది ఉస్మాన్ గంజ్ కేఎస్ రోడ్ అని అంటారు. కేఎస్ రోడ్ అని అంటారు దీన్ని. ఉస్మాన్ గంజ్ ఉంటుంది. సో హోల్సేల్లో ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఏం కావాలంటే అది మీరు వచ్చి కనుక్కోవచ్చు డీటెయిల్లో. ఇప్పుడు బేగం బజార్ దగ్గరే ఉన్నాం మనము. మెయిన్గా చెప్పాలంటే మధ్యలో పెద్ద మస్జిద్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ దీని తర్వాతే బేగం బజార్ మెయిన్ గల్లీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనము ఎంటర్ అయిపోవచ్చు మొత్తము హోల్సేల్ మార్కెట్. ఇక్కడ నుంచి చాలా ఐటమ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే చాలా చోట్ల వెళ్ళిపోతూ ఉంటాయి.
అంతేకాకుండా మహారాష్ట్ర, మరాఠవాడ కానీ లేకపోతే కర్ణాటక ఈస్ట్ కర్ణాటక సైడ్ కూడా చాలా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అఫ్జల్గంజ్ 8A బస్సు ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఎక్కొచ్చు మనము. ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్కొచ్చు 8. అఫ్జల్గంజ్ నుంచి ఉప్పల్కి వెళ్ళడానికి డైరెక్ట్ 71A బస్సు ఉంటుంది. బస్ నెంబర్ 1 అఫ్జల్గంజ్ టు సికింద్రాబాద్. లైబ్రరీ సైడ్ ఎక్కాలి ఆ బస్సు. డబల్ డెక్కర్ బస్ చూడండి అటు ఉంది, అదే నాట్ ఓన్లీ ఇన్ ముంబై, హైదరాబాద్లో కూడా సేమ్ డబల్ డెక్కర్ బస్సు రిలీజ్ అయిపోయింది. అండ్ మెయిన్గా మన దగ్గర ఏంటంటే డబల్ డెక్కర్ బస్సెస్ ఎక్కువ నడిపించట్లేదు వీళ్ళు, చాలా డేంజర్ కాబట్టి రూట్స్ అలా ఉంటాయి. అఫ్జల్గంజ్ చాలామంది దిగుతారు ఇక్కడైతే. ఇలాంటి డబల్ డెక్కర్ బస్సెస్ని కూడా గ్రీన్ ఏసీ బస్సెస్ లాగా అవి రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేయాలి, బాగుంటుంది. ఎంతగానో ట్రాఫిక్ ఉందో చూడండి. సమ్టైమ్స్ చాలా ట్రాఫిక్ ఉంటుంది, సమ్టైమ్స్ ఖాళీగా ఉంటుంది అసలు. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మొత్తం చార్మినార్ అనమాట, మొత్తం చార్మినార్ ఏరియా. సో చార్మినార్కి దిగాలంటే కూడా ఇక్కడే దిగేయచ్చు. ఇటు దిగాలి, పిస్తా హౌస్, ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది, నయాపూల్ సైడ్. ఈ టెంపుల్ దగ్గర దిగేయచ్చు దిగాలనుకుంటే. ఈ టెంపుల్ దగ్గర దిగి మనము వెళ్ళిపోవచ్చు ఈజీగా టైం పడితే. చార్మినార్కి, సాలార్జంగ్ మ్యూజియంకి రావాలంటే కూడా ఇక్కడ మీరు దిగవచ్చు. 8A బస్సు చాలా బెస్ట్. సో బాగానే టూరిజం ప్లేసెస్ని కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ చాలా పెద్దది ఇది. సౌత్ ఇండియాలోని చాలా కలెక్షన్స్ ఉంటాయి, సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. సాలార్జంగ్ మ్యూజియం అఫ్జల్గంజ్ చార్మినార్ దగ్గరే ఉంటుంది ఇది కూడా. చూడండి టూరిస్టులు ఆల్మోస్ట్ స్కూల్స్, కాలేజెస్ నుంచి చాలామందిని తీసుకొస్తారనమాట. మనం కూడా నార్మల్గా వెళ్ళొచ్చు. మొత్తం గందరగోళంగా ఉంది, ఫుల్ ప్యాక్ ఉంది మొత్తము. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మొత్తం ఓల్డ్ సిటీ ఉంటుంది, ఓల్డెస్ట్ సిటీ అన్నమాట హైదరాబాద్. ఓల్డ్ సిటీలో వీడియో తీయాలంటే చాలా కష్టము, ఎందుకంటే ఇక్కడ ప్రో లెవెల్లో అస్సలు ఉండరు పబ్లిక్. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఏం అర్థం కాదు, కొంచెం ప్రో లెవెల్లో లేరు అంతే. సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు బాగుంటారు అనమాట అంతే. సో నెగిటివ్ అని కాదు, కానీ కరెక్ట్గా ఉండరు పబ్లిక్. సో ఇక్కడ తీయాలంటే కొంచెం కష్టమే, వీడియోస్ కానీ లేదంటే ఏమైనా షూట్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఇదంతా చార్మినార్ సైడే వస్తుంది. సో మార్కెట్ ఏరియాస్ అన్నమాట అన్నీ. హోల్సేల్లో ఏమైనా కావాలంటే కూడా బాగానే దొరుకుతుంది ఇటు సైడ్ కూడా. నిరాలం మందిర్ రోడ్, రోడ్స్ చాలా కంజెస్టెడ్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఆటోస్ ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్. ఇందాక మనం బీబీ బజార్ క్రాస్ అయిపోయాము. ఇప్పుడు మనము మొగల్పురాలో ఉన్నాం. మొగల్పురా ఏరియా, హైదరాబాద్ సిటీ. చార్మినార్ సైడ్ మళ్ళీ వచ్చేసాం మనము, చూసుకోవచ్చు. ఇటు రౌండ్గా తిరిగి ఇటు సైడ్ వచ్చేసాం అన్నమాట. మెయిన్గా చార్మినార్, అటు మార్కెట్ ఉంటుంది, కరెక్ట్ చార్మినార్. ఫేమ్లో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. సో చార్మినార్కి కూడా ఈ బస్సు ఎక్కొచ్చు. ఫస్ట్లో ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంటే బట్ దాన్ని తీసేసి ఇటు బయటే పెట్టేశారనమాట. అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటట్టు ఉన్నారు. సో షాపింగ్కి చాలా పర్ఫెక్ట్ ప్లేస్, చీప్ షాపింగ్కి. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. కండక్టర్కి చాలా ఓపిక ఉంది అసలు, పాపం. సో షాలిబండాలో ఉన్నాం మనం ఇప్పుడు. వీడియో లాంగ్ అవుతుంది కానీ మీరు చూడండి.
ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసి. 70A కూడా ఉందా, ఇప్పుడే చూస్తున్నా. నైన్ బస్ వెళ్ళింది ఇప్పుడే, చార్మినార్ బోరబండ టు చార్మినార్. 8A సికింద్రాబాద్ చంద్రాయణగుట్ట టు సికింద్రాబాద్ వెళ్తుంది అది. లాల్ దర్వాజా దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. మనమైతే లాల్ దర్వాజా దగ్గర ఉన్నాం అన్నమాట. 9YF బోరబండ చార్మినార్. సో ఈ బస్సెస్ తీయాలి, ఇవి కూడా తీస్తాను నేను. సో ఇప్పుడు అలియాబాద్ దగ్గర ఉన్నాం మనం అయితే. 2 వేస్కి మధ్యలో ఈ బార్డర్ చాలా ఓల్డ్. ఈ బార్డర్ ఇటు సైడ్ చూడడానికి దొరుకుతుంది మనకి, చార్మినార్ నుంచి ఫలక్నామా మధ్యలో. చాలా ఓల్డెస్ట్ అన్నమాట. బాగుంది, కల్చర్ అండ్ హిస్టరీని దర్శిస్తుంది ఇదైతే. సో ఇట్లా వెళ్తే ఫలక్నామా ప్యాలెస్ వస్తుంది. ఇక్కడ కొండ మీద ఉంటుంది అది, ఇక్కడ పైన ఉంటుంది చూడండి. సో ఫలక్నామా ప్యాలెస్. షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి అటు సైడ్ పైన. షూటింగ్ జరుగుతాయి అండ్ హోటల్స్, లగ్జరీ హోటల్ అదొకటి ఓల్డ్ సిటీలో. సో ఫలక్నామా ఏరియాలో ఉన్నాం మనము. నౌ వీఆర్ ఇన్ ఫలక్నామా. ఇక్కడ ఫలక్నామా బస్ స్టాప్. ఇక్కడ వస్తాయి అన్నమాట చాలా బస్సెస్, ఇక్కడ నుంచి కూడా ఎక్కువ. ఇది ఫలక్నామా ఫ్లైఓవర్. ఇక్కడ కొత్తగా మళ్ళీ కడుతున్నారు పక్కనే. సో ఇక్కడ పక్కన ఇంకోటి కడుతున్నారు. కింద రైల్వే ట్రాక్స్, ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్స్ ఉన్నాయి చూడండి. కింద అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ స్టేషన్ ఉంటుంది. అండ్ టెంపుల్ కూడా రీసెంట్గా చాలా డెవలప్ అయిపోయింది. చాలామంది రావడం స్టార్ట్ అయింది రీసెంట్గా. అంతకుముందు ఏం లేకుండే అక్కడ. రీసెంట్గా చాలా డెవలప్ అయింది ఆ టెంపుల్. నేను వెళ్ళేటప్పుడు జస్ట్ టెంపుల్ ఉంటుండే అంతే. ఇప్పుడైతే చాలా మంది విజిట్ చేస్తున్నారు, ఫేమస్ అయిపోయింది టెంపుల్. సో మనమైతే చంద్రాయణగుట్టకు వచ్చేసినట్టే. కొంచెం ముందుకెళ్తే స్టాప్. సో వచ్చేసినాము. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్ ఈస్ ద ఆపోజిట్ బస్ స్టాప్. If you like the video, share and subscribe. Thank you so much for watching.